మరో 12 రోజులు ఓపిక పట్టాల్సిందే ఫలితాలు కోసం. ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే దాని మీద చాలా ఉత్కంఠ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్స్ అగైన్ జగన్ అంటూ ఉంటే కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పి టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఆశతో ఉన్న పరిస్థితి. సో చాలా నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితి ఉంటుంది, ఏ ఫ్యాక్టర్స్ అక్కడ ప్రభావం చూపించబోతూ ఉన్నాయి అనే దాని మీద ఎవ్రీడే మనం అనలైజ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలామంది సెఫాలజిస్టులు ఈ నియోజకవర్గంలో వీళ్ళు గెలిచే అవకాశం ఉంది, ఈ అంశాల ప్రభావం చూపించే అవకాశం ఉంది అని చెప్పి అంచనాలు వేస్తున్న పరిస్థితుల్లో ఆత్మసాక్షి కావచ్చు, రైజ్ అవ్వచ్చు, అలాగే పోల్ పల్స్ ఇలా చాలా సర్వేలు వస్తూ ఉన్నాయి. ఆ సర్వేలన్నింటినీ బేస్ చేసుకుని అనలైజ్ చేద్దాం. చందు శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అయ్యారు. ఆయన సెఫాలజిస్ట్. అలాగే విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం అక్కడ గద్దె రామ్మోహన్ చాలా సీనియర్ నాయకుడు, తెలుగుదేశం పార్టీలో పార్టీ కష్టకాలంలో కూడా నిలబడ్డాడు. పార్టీని వదిలిపెట్టని నేను మాట్లాడుకున్నాం కదా మనం, నిమ్మల రామానాయుడు ఎట్లయితే పాలకొల్లులో మన ఎబర్జాడు, గద్దె రామ్మోహన్ కూడా అదే రకంగా పార్టీని అంటి పెట్టుకుని ఉన్న వ్యక్తి. సో అటువంటి పెద్ద నాయకుడికి యువకుడైన దేవినేని అవినాష్కి మధ్య పోటీ ఎలా ఉండొచ్చు? విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ గారు ఎమ్మెల్యే కాబోతున్నారు. ఎందుకంటే గతంలో చేసిన వ్యక్తి స్థానికులకు అందుబాటులో ఉంటారనేది హోరాహోరీ పోరులో దేవినేని నెహ్రూ గారి కుమారుడుగా ఆయనకు పేరున్న ఇక్కడ కూటమి పొత్తుల భాగంగా జనసేన కలవటం ఇక్కడ కలిసి వచ్చింది. పక్కగా ఇక్కడ గెలవబోతున్నారు. విజయవాడ ఈస్ట్ అంటే వంగవీటి మోహన్ రంగా గెలిచిన అది మంచి స్థానం. అవును, అక్కడ వంగవీటి రాధా ప్రచారం చేశారు గద్దె రామ్మోహన్ సపోర్ట్ గా, అంతే కదా? రాధా ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈయన గురించి, ఈయన గొప్పతనం గురించి చెప్పారు. ఆ విధంగా అన్ని కూడా కలిసి వచ్చిన అవకాశం ఉంది. ఎక్కువగా కాపు సమాజం 17% ఉన్నారు. ఇంకోటి మైనస్ అయ్యే అవకాశం ఉంది దేవినేని అవినాష్కి. ఒకసారి గతం కూడా గుర్తు చేసుకుంటారు కదా, రంగా గారి ఇలాఖా అది. మరి రంగా గారిని చంపించారన్న ఆరోపణలున్న నాయకుడి కొడుక్కి అక్కడ మద్దతు ఇవ్వరు కదా, అంటే అంతే కదా. ఆ సమాజం ఈ సమాజం ఒకటే. కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి ప్రపోజల్ ఈ గతంలో జరిగింది. రంగా గారి ఇదిలో వాళ్ళ నాన్న ఉన్నది అనేది ముద్ర ఉన్నది, కానీ అవన్నీ అందరూ మర్చిపోయింది. ఇప్పుడు పొత్తులో భాగంగా ఫస్ట్ టైం అండి ఒక 50 సంవత్సరాల చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో కాపు కమ్మ కలిసి ఉంటారా రంగా ఇన్సిడెంట్ తర్వాత కలవరం అనేది ఉంది. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి యొక్క సోషల్ ఈక్వేషన్స్, కులాలు కలిపే సిద్ధాంతంలో ఈ రెండు కులాలు కలిసి పనిచేయటం, ఓవరాల్గా కూటమి కలిసి వచ్చే అవకాశం. రైట్. సో విజయవాడ ఈస్ట్ టీడీపీది గద్దె రామ్మోహన్ గెలవబోతూ ఉన్నారు అనేది మీ అంచనా. ఆత్మసాక్షి చెప్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవబోతోంది, దేవినేని అవినాష్ గెలవబోతూ ఉన్నారు అని చెప్పి. పోల్ పల్స్ చెప్తోంది తెలుగుదేశం పార్టీకి గెలుస్తుంది అని చెప్పి. ఇది ఒక అంచనా మాత్రమే. ఇది ఓవరాల్గా కృష్ణా జిల్లాకు సంబంధించిన అనాలిసిస్.